రెండు అక్షరాలు రెండు దిగ్గజ కంపెనీల మధ్య పోరాటానికి దారితీసింది. ఆ రెండు అక్షరాలు తమ బ్రాండ్ అని ఓ కంపెనీ వాదిస్తుంది. తమ ట్రేడ్ మార్క్ ను ఉల్లంఘించినట్టు ఆరోపిస్తుంది. ఆ రెండు అక్షరాలను కాపాడుకునేందుకు ఏకంగా కోర్టుకు వెళ్ళింది. తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని మరో కంపెనీ చెప్తుంది. ఆ రెండు అక్షరాలను మాత్రమే వినియోగిస్తేనే ఉల్లంఘన కాదా అంటూ లాజిక్ చెప్తుంది. డిసెంబర్ 9న ఈ ట్రేడ్ మార్క్ వివాదం కేసు కోర్టులో విచారణకు రానుంది. అయితే అసలు ఆ రెండు అక్షరాల వివాదం ఏంటి? ఎందుకు ఓ కంపెనీ కోర్టుకు వెళ్ళింది? గతంలో ఇలాంటి వివాదాలు ఉన్నాయా? కేసులో ఎవరు విజయం సాధించారు? వాట్స్ దిస్ ట్రేడ్ మార్క్ స్టోరీ? రెండు దిగ్గజ కంపెనీల ఆర్ఈ పోరాటం ఏంటి? మహీంద్రాపై ఇండిగో వేసిన కేసు ఏమిటి? ట్రేడ్ మార్కు కోసం పోరాటం చేయాల్సిందేనా? వ్యాపార ప్రపంచంలో బ్రాండ్ పేరు చాలా ముఖ్యమైనది. ఇది ఒక గుర్తింపు, అదొక హామీ. అన్నిటికి మించి అదొక ట్రేడ్ మార్క్. ఒకవేళ రెండు కంపెనీలు ఒకే గుర్తింపు కోసం పోటీ పడితే పరిస్థితి ఏంటి? సింపుల్గా ఆ రెండు కంపెనీల మధ్య యుద్ధమే జరుగుతుంది. ఉదాహరణకు ఇండిగోను తీసుకోండి. విమానాల సంఖ్య పరంగా చూసుకుంటే ఇండిగో అనేది అతిపెద్ద విమానయాన సంస్థ. విమానయాన మార్కెట్లో 63% వాటాను ఇండిగో సంస్థ కొల్లగొడుతోంది. తాజాగా మహీంద్రకు చెందిన ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ పై ఇండిగో సంస్థ కేసును వేసింది. ఆటోమేకర్ మహీంద్రకు అనుబంధ సంస్థ ఈ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్. అయితే ఈ ఆటోమేకర్ సంస్థపై విమానయాన సంస్థ ఎందుకు కేసు వేసింది? మహీంద్రా ఈవీ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఇండిగో ఆరోపిస్తుంది. అది కూడా వివాదాస్పదమైన రెండు అక్షరాల కోడ్ విషయంలోనే ఇండిగో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కోడ్ మారేది కాదు, ఆర్ఈ. ఈ కోడ్ ఏంటి? దీనిపై వివాదం ఎందుకు అంటే ఇండిగో విమానాలకు కేటాయించిన ప్రత్యేక కమ్యూనికేషన్ కోడ్ ఈ ఆర్ఈ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండిగోకు చెందిన అన్ని విమానాలను ఆర్ఈతోనే గుర్తిస్తారు. ప్లస్ ఇది ఇండిగోకు ఓవరాల్ బ్రాండ్ అన్నమాట. ఇండిగో విమానాలకు ఆర్ఈ మెనూ ఉంటుంది. ఆర్ఈ అనుభవాలు, ఆర్ఈ విధేయత కార్యక్రమాలు, ఇలా ఇండిగోకు మంచి బ్రాండింగ్. ఈ ఆర్ఈ ప్రాథమికంగా చెప్పాలంటే ఇండిగో బ్రాండ్కు మూల స్తంభం. 2015లో ఈ ట్రేడ్ మార్కును ఇండిగో ఎయిర్లైన్ పొందింది. మహీంద్రా ఈ ఆర్ఈను ఎక్కడ వినియోగించుకుంది? నవంబర్ 26న భారత్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మహీంద్రా కంపెనీ ఆవిష్కరించింది. అందులో ఒకటి మహీంద్రా ఎక్స్, ఇవి 9E, మరొకటి BE RE. అయితే మొదటి కారుతో ఇండిగోకు అసలు ఎలాంటి సమస్య లేదు. కానీ మహీంద్రాకు చెందని రెండో ఎలక్ట్రిక్ కారుతోనే చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే ఆ కారు పేరులో ఆర్ఈని మహీంద్రా ఇప్పటికే తాము పొందిన ట్రేడ్ మార్కును మహీంద్రా ఉల్లంఘిస్తోందంటూ ఇండిగో ఆరోపిస్తోంది. దీంతో ఈ విమానయాన సంస్థ కోర్టు తలుపు తట్టింది. అయితే ఈ వివాదంపై మహీంద్రా ఏమంటోంది? తాము దానికి కేవలం ఆర్ఈని వాడుకోవడం లేదని ఆటోమేకర్ కంపెనీ వాదిస్తుంది. తాము BE REగా కారుకు పేరు పెట్టినట్టు మహీంద్రా వెల్లడిస్తుంది. దీనికి తోడు BE REతో తాము ఇప్పటికే తమ బ్రాండును రిజిస్టర్ చేసుకున్నట్టు మహీంద్రా తేల్చి చెబుతుంది. అందుకే తాము తమ వాహనాలకు ఆ పేరు పెట్టినట్టు వాదిస్తుంది. ఇండిగో వేసిన కేసుపై డిసెంబర్ 9న కోర్టులో విచారణకు రానుంది. కేసులో కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో మనకు తెలియదు. కానీ మహీంద్రా కంపెనీ వాదన చాలా క్లియర్గా ఉంది. తమకు ఇండిగోతో వివాదం పెట్టుకోవాలన్న ఆసక్తి ఏమాత్రం లేదని తాము పేరు పెట్టుకున్నది ఎలక్ట్రిక్ కారు కని ఇండిగో కంపెనీ మాత్రం విమానాలకు వాడుకుంటుంది కదా అని లాజిక్ ను తెరపైకి తీసుకొస్తుంది. ఈ విషయంలో వినియోగదారులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదని మహీంద్రా వాదిస్తుంది. ఇప్పుడు ఆటో, ఎయిర్లైన్ వర్గాల్లో ఈ కేసు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇలాంటి వివాదాలు తెరపైకి రావడం కొత్తేమి కాదు. పారిశ్రామిక వర్గాల్లో తమ ట్రేడ్ మార్క్ రక్షణ కోసం కంపెనీలు తీవ్రంగా పోరాడుతూ ఉంటాయి. తమకు సంబంధం లేని వ్యాపారమైనా సరే తమ బ్రాండ్ నేమ్ వాడుకోరాదంటూ కంపెనీలు డిమాండ్ చేస్తుంటాయి. ఒక్కసారి లూయిస్ విటన్ చూడండి. ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ విటన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు లగ్జరీ బ్యాగులు, అలంకరణలు, దుస్తులు, షూస్, నగలు, ఇతర ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తుంది. LV లోగో ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వస్తువులకు మంచి బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2015లో దక్షిణ కొరియాకు చెందిన చికెన్ ఫ్రైడ్ కంపెనీపై లూయిస్ విటన్ కేసు వేసింది. ఎందుకు అంటే లూయిస్ విటన్ డార్కా అనే పేరు కోసమే చికెన్ ఫ్రైడ్ కంపెనీ తమ బ్రాండ్ పేరును నాశనం చేస్తుందంటూ ఫ్రెంచ్ కంపెనీ అప్పట్లో ఆరోపించింది. నిజానికి ఇది ఒక వింత వాదన. ఎందుకంటే హై ఫ్యాషన్ వస్తువుల కంపెనీ పేరును చికెన్ ఫ్రైడ్ కంపెనీ ఎక్కడైనా చెడగొడుతుందా? కానీ ఈ కంపెనీలకు అన్నిటికన్నా బ్రాండ్ కు ఉన్న కీర్తే ముఖ్యం. ఈ కేసులో లూయిస్ విటన్ విజయం సాధించింది. దీంతో వివాదం సమసిపోయింది. దక్షిణ కొరియా చికెన్ ఫ్రైడ్ రెస్టారెంట్ అందుకు పరిహారం చెల్లించుకుంది. 2023లో కూడా ఇలాంటి మరో వింత కేసు ఒకటి తెరపైకి వచ్చింది.
ఎనర్జీ డ్రింక్ కంపెనీ మాన్స్టర్ ఎనర్జీ తమ బ్రాండ్ విషయంలో కోర్టుకెక్కింది. జపాన్కు చెందిన పోకీమ్యాన్ కోర్టుకి ఇచ్చింది. మాన్స్టర్ అనే పదాన్ని పోకీమ్యాన్ ఉపయోగించుకున్నదన్నదే మాన్స్టర్ ఎనర్జీ. పోకీమ్యాన్ అనేది సంక్షిప్త పేరు, పూర్తి పేరు మాత్రం ప్యాకెట్ మాన్స్టార్స్. జపాన్లో మాత్రం ఇది పూర్తి పేరుతోనే ఉంటుంది. పోకీమ్యాన్తో మాన్స్టార్స్ ఎనర్జీకి ఎలాంటి వివాదం లేదు. కానీ జపాన్లో ఆ సంస్థ ఉపయోగిస్తున్న పూర్తి పేరుపైనే మాన్స్టర్ ఎనర్జీ అభ్యంతరం చెబుతుంది. పోకీమ్యాన్ కారణంగా తమ కంపెనీ గురించి ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని మాన్స్టర్ ఎనర్జీ వాదించింది. సింపుల్గా చెప్పాలంటే మాన్స్టర్ ఎనర్జీది విచిత్రమైన లాజిక్. కానీ ఈ వాదనకు జపాన్ కోర్టులు ఏకీభవించలేదు. ఎనర్జీ డ్రింకుల కంపెనీ చేస్తున్న వాదనలను తిరస్కరించారు. ఇదే వింత అనుకుంటే మరొకటి చూడండి. 2004లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఓ టీనేజర్పై కోర్టుకు వెళ్ళింది. అతడి పేరు మైక్రో, MIKEROWE. అతడు ఓ వెబ్సైట్ను ప్రారంభించాడు. దాని పేరు మైక్రోసాఫ్ట్.com. ఎందుకు మైక్రో వెబ్సైట్, మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ఒకేలా ఉన్న అక్షరాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అది కేవలం తన పేరు మీదనే వెబ్సైట్ను మైక్రో పెట్టుకున్నాడు. కానీ ఈ వెబ్సైట్ విషయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మాత్రం ఊరుకోలేదు. పలికే విధానం తమ కంపెనీ ట్రేడ్ మార్కును మైక్రో ఉల్లంఘించినట్టు టెక్ కంపెనీ ఆరోపించింది. ఈ విషయాన్ని కోర్టు బయటే సెటిల్ చేసుకున్నారు. ఈ పరిణామాలతో మనకు తెలిసిందేంటంటే తమ ట్రేడ్ మార్కును రక్షించుకునేందుకు కంపెనీలు ఎంత ప్రాధాన్యం ఇస్తాయో స్పష్టమవుతుంది. అయితే ఆ కంపెనీలు ట్రేడ్ మార్కు కోసం ఇలా కొట్లాడే బదులు తమ ఉత్పత్తులను మరింత నాణ్యవంతంగా మారిస్తే ఇంకా బాగుంటుంది. దీంతో వినియోగదారులు సంతోషపడతారు. ఇండిగోలో ప్రయాణించే వారందరికీ తెలుసు ఆ సంస్థ విమానాలు RE అని. వినియోగదారులు మాత్రం ఈ విమానాలు క్లీన్గా ఉండాలని, సమయాన్ని పాటించాలని కోరుకుంటారు. విమానాల్లో మంచి ఆహారంతో పాటు తక్షణమే స్పందించే సిబ్బందిని వినియోగదారులు కోరుకుంటారు. ఆ విమానం REయేనా కాదా అనేది అస్సలు పట్టించుకోరు. అక్రమ పోటీని అడ్డుకోవడానికి ట్రేడ్ మార్కును ఏర్పాటు చేశారు. నిజమే, కంపెనీలు తప్పకుండా తమ ట్రేడ్ మార్కును కాపాడుకోవాల్సిందే. ట్రేడ్ మార్కు కోసం జరిగే పోరాటాలు రెండు కంపెనీల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తాయి. చాలా చిన్న విషయం అనిపించే వాటిపైన కోర్టులకు ఎక్కడంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కంపెనీలు కోర్టులో విజయం సాధించవచ్చు, కానీ ప్రజా న్యాయస్థానంలో మాత్రం ఉన్న పేరును పోగొట్టుకుంటారు.